హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ 1 వొకాబులరీ గ్రామర్ బేస్ చేసుకొని ప్రాక్టీస్ టెస్ట్ 1 ఇంగ్లీష్ ఏపీ అండ్ టిఎస్. ఫ్రెండ్స్, మనం ఎస్జిటిని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎవరైనా రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్, వీడియోస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కి అనుగుణంగా వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయవద్దు. ఆ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఇప్పుడే మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. నెక్స్ట్ కంటిన్యూషన్ లో టాపిక్ అబ్జర్వ్ చేస్తే క్లాసిఫై ది గివెన్ వర్డ్స్ అండర్ ది కరెక్ట్ హెడ్డింగ్స్. అంటే ఇక్కడ మీకు 8 వర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. మరి ఆ 8 వర్డ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కోర్టియర్స్, ignorant, magnificent, artist, better, fool, painting, beautiful. మరి ఈ 8 వర్డ్స్ లో అడ్జెక్టివ్స్ ఉన్నాయి, నౌన్స్ ఉన్నాయి. మరి అడ్జెక్టివ్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి, నౌన్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ను బేస్ చేసుకుని ఒక బిట్ టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అంటే ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ లో అడ్జెక్టివ్ ను ఐడెంటిఫై చేయమంటారు, లేదా నౌన్స్ ని ఐడెంటిఫై చేయమంటారు, లేదా మొత్తం 4 ఆప్షన్స్ లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి పై 4 ఆప్షన్స్ లో 2 అడ్జెక్టివ్స్ ఉండేటువంటి ఆప్షన్ ఏంటి అంటాడు, లేదా నౌన్ లేనటువంటి ఆప్షన్ ఏంటి అంటారు. సో ఆ నౌన్ అంటే ఏంటో తెలియాలి, అడ్జెక్టివ్స్ అంటే ఏంటో తెలియాలి, వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మీకు తెలియాలి. వీటిని బేస్ చేసుకుని ఆల్రెడీ మనం ఇంగ్లీష్ గ్రామర్ పరంగా క్లియర్ గా వీడియో చేశాము. మరి ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. మరి ఇక్కడ అడ్జెక్టివ్ అంటే ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే an adjective is a word that describes a noun giving extra information about it. అంటే అర్థం ఏంటి, నామవాచకాన్ని గాని సర్వనామాన్ని కానీ విశేషణంగా చెప్పేదే మనకి ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ రెడ్ యాపిల్ అంటున్నాం, ఏ రెడ్ యాపిల్ అంటున్నాం. అక్కడ రెడ్ అనేది ఏమవుతుంది అంటే ఆ యాపిల్ యొక్క కలర్ ఏంటి, రెడ్. అంటే అక్కడ రెడ్ మనకి ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. అండ్ ఇటాలియన్ ఉమెన్ అంటే ఇటాలియన్ మనకేమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. ఏ టెక్నికల్ ప్రాబ్లం అంటే టెక్నికల్ మనకేమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. ఏ స్పీడ్ టేస్ట్, టేస్ట్ ఎలా ఉంది స్పీడ్, స్పీడ్ అనేది మనకేమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. మీరు ఇక్కడ ఒక లాజిక్ గుర్తు పెట్టుకోవాలి, అడ్జెక్టివ్ కి అడ్వర్బ్ కి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి ఆ లాజిక్ మీకు తెలిసిందే. మనం అడ్జెక్టివ్ ని అడ్వర్బ్ ని ఈజీగా మనం ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక లాజిక్ ఉంది. అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై ఫామ్ వచ్చింది అనుకోండి, అది మనకేమవుతుంది అడ్వర్బ్ అవుతుంది. అంటే అడ్వర్బ్ అంటే అర్థం ఏంటి, క్రియ ఎలా జరిగిందో తెలియజేసే పదాలని మనం ఏమంటాము అంటే అడ్వర్బ్ అంటాం. అంటే అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై ఫామ్ లో ఉంటే అది అడ్వర్బ్ అవుతుంది. ఓకేనా, మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి నౌన్, నౌన్ అంటే ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటి, ఏ నౌన్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే ప్లేస్ కావచ్చు, పర్సన్ కావచ్చు, థింగ్ కావచ్చు, వాటి యొక్క పేర్లను తెలియచేసేదే మనకి ఏమవుతుంది అంటే నౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెంకటేశ్వర రెడ్డి, ఓకేనా, నౌన్. సిటీ, హ్యాపీనెస్, హోప్, పెన్, టీచర్, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే నౌన్స్ అవుతాయి. సో మీరు ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక ఐడియా వచ్చింటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కాగా టచ్ చేసేటువంటి బిట్. మరి ఇచ్చినటువంటి 8 వర్డ్స్ లో అడ్జెక్టివ్స్ ఏంటి, నౌన్స్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, కోర్టియర్స్ అంటే సభికులు. మన సభికులు అంటాం చూడండి అక్కడ, అంటే పేరును తెలియజేస్తుంది కాబట్టి కోర్టియర్స్ అనేది మనకి అక్కడ ఏమవుతుంది అంటే నౌన్ అవుతుంది. ఇగ్నోరెంట్, ఇగ్నోరెంట్ అంటే అజ్ఞాని, అజ్ఞాని అంటున్నాం, ఆ వ్యక్తి అజ్ఞాని అంటున్నాం. అంటే ఇక్కడ అజ్ఞాని అనేది మనకి ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నిఫిసెంట్ అంటే అంటే అద్భుతమైన, అది ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉంది అంటాం. అంటే అద్భుతమైన అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ మ్యాగ్నిఫిసెంట్ అనేది అడ్జెక్టివ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అంటే ఇక్కడ పర్సన్ తెలియజేస్తుంది కాబట్టి ఆర్టిస్ట్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ నౌన్ అవుతుంది. నెక్స్ట్ బెటర్, అది ఎలా చేస్తున్నాడు చాలా బెటర్ గా చేస్తున్నాడు, బెటర్ మనకి ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఫుల్, ఫూల్ అంటే మనకు తెలుసు కదా, అవివేకి, అజ్ఞాని అంటాం, చాలా ఫూలిష్ గా బిహేవ్. ఫుల్ అంటే అజ్ఞాని అంటున్నాం, అంటే పర్సన్ పరంగా చెప్తున్నాం కాబట్టి నౌన్ అవుతుంది. నెక్స్ట్ పెయింటింగ్,
నౌన్ అవుతుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్, అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఆ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే బ్యూటిఫుల్ మనకి ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో 4 అడ్జెక్టివ్స్ ఉన్నాయి, 4 నౌన్స్ ఉన్నాయి. మరి అడ్జెక్టివ్స్ ఏంటి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అడ్జెక్టివ్స్ ఇగ్నోరెంట్, మ్యాగ్నిఫిసెంట్, బెటర్, బ్యూటిఫుల్ ఈ 4 అడ్జెక్టివ్స్ అయితే కోటియర్స్, ఆర్టిస్ట్, ఫూల్, పెయింటింగ్ అనేది మనకి ఏమవుతాయి అంటే నౌన్స్ అవుతాయి. నెక్స్ట్ క్లాసిఫై ది గివెన్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడింగ్. సెకండ్ క్వశ్చన్ పరంగా చెప్తున్నా, ఇక్కడ కూడా సేమ్ 8 వర్డ్స్ ఉన్నాయి. బట్ ఆ 8 వర్డ్స్ లో మీకు ఇక్కడ ఏమేమి ఐడెంటిఫై చేయమని ఇచ్చాడు, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఇందాక మీకు అడ్వర్బ్ కు ఒక చిన్న లాజిక్ చెప్పాను చూడండి. అడ్వర్బ్ కి ఏం లాజిక్ చెప్పాను, అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై ఫామ్ లో ఉంటే సేఫ్ అడ్జెక్టివ్ అయితే సేఫ్లీ అడ్వర్బ్ అవుతుంది, స్లో అడ్జెక్టివ్ అయితే స్లోలీ అడ్వర్బ్ అవుతుంది, పర్ఫెక్ట్ అడ్జెక్టివ్ అయితే పర్ఫెక్ట్లీ అడ్వర్బ్ అవుతుంది, యాంగ్రీ అడ్జెక్టివ్ అయితే యాంగ్రీలీ అనేది మనకి ఏమవుతుంది అడ్వర్బ్ అవుతుంది. మనం ఆ విధంగా ఈజీగా అడ్జెక్టివ్స్ ని ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అలాంటి మనం ఎన్నో చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్ పరంగా. నైస్ అడ్జెక్టివ్ అయితే నైస్లీ అడ్వర్బ్ అవుతుంది, డేంజరస్ అడ్జెక్టివ్ అయితే డేంజరస్లీ అడ్వర్బ్ అవుతుంది, కేర్ఫుల్ అడ్జెక్టివ్ అయితే కేర్ఫుల్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది, ఈజీ అనేది అడ్జెక్టివ్ అయితే ఈజీలీ మనకు అనేది అడ్వర్బ్ అవుతుంది. అంటే అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై ఫామ్ లో వచ్చింది అనుకోండి, అదే మనకి ఏమవుతుంది అంటే అడ్వర్బ్ అవుతుంది. చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. అంటే ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పాను చూడండి. డెఫినేషన్ ఏంటి అంటే ఏం చెప్పొచ్చు, అడ్వర్బ్స్ టెల్ us in what way someone does something. అంటే అర్థం ఏంటి, క్రియ ఎలా జరిగిందో తెలియజేసే పదాలనే మనం ఏమంటాము అంటే అడ్వర్బ్స్ అంటాం. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, షీఈస్ వెరీ కేర్ఫుల్, షీఈస్ వెరీ కేర్ఫుల్, కేర్ఫుల్ అనేది మనకు అడ్జెక్టివ్ అయితే షీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ, కేర్ఫుల్లీ అనేది మనకి ఏమవుతుంది అంటే అడ్వర్బ్ అవుతుంది. అంటే ఇక్కడ కేర్ఫుల్, కేర్ఫుల్లీ, డ్రైవ్, డ్రైవ్లీ అంటే ఇక్కడ మనం కేర్ఫుల్, కేర్ఫుల్లీ అంటే మనకు అక్కడ ఈజీగా ఎల్వై ఫామ్ వచ్చింది అంటే వాటిని మనం ఈజీగా అడ్వర్బ్ ఫామ్ కింద చెప్పొచ్చు. మరి ఇచ్చిన వాటిలో చూడండి, సేఫ్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది, పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు రా అంటాం అంటే అడ్వర్బ్, అది అడ్జెక్టివ్. అది యాంగ్రీ చాలా యాంగ్రీ అడ్జెక్టివ్ అవుతుంది, స్లోలీ స్లో స్లోలీ అడ్వర్బ్ అవుతుంది, స్లో నెమ్మదిగా వెళ్తున్నాడు అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్లీ అడ్వర్బ్ అవుతుంది, యాంగ్రీలీ అడ్వర్బ్ అవుతుంది, సేఫ్ చాలా సేఫ్ గా వెళ్ళాడు సేఫ్ అనేది ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి పదాలను అడ్జెక్టివ్ ఏంటి, అడ్వర్బ్ ఏంటి, నౌన్ ఏంటి మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామ్ లో సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ కరెక్ట్ ఇట్. అంటే ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్స్ లో 4 ఆప్షన్స్ ఫ్రెండ్స్ అవి. మరి ఆ 4 వర్డ్స్ లో ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ అనేది తప్పుగా ఉంది. ఆ స్పెల్లింగ్ తప్పుగా ఉన్నటువంటి వర్డ్ ని మనము ఐడెంటిఫై చేయాలి. మరి ఇక్కడైతే స్పెల్లింగ్ తప్పుగా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా చెక్ చేద్దాం. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లలో ఒక రాంగ్ వర్డ్ అంటే ఒక వర్డ్ లో స్పెల్లింగ్ తప్పుగా ఉండేదాన్ని ఐడెంటిఫై చేయమని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చికెన్, బ్యూటిఫుల్, ఫెదర్, హ్యాండీ. ఒక్కసారి స్పెల్లింగ్స్ అబ్జర్వ్ చేస్తే చికెన్ CHICKEN చికెన్ స్పెల్లింగ్ మనకు తెలిసిందే. బ్యూటిఫుల్ అందమైన BEAUTIFUL బ్యూటిఫుల్ స్పెల్లింగ్ కరెక్టే. ఫెదర్, ఫెదర్ స్పెల్లింగ్ ఏంటి FETHER కాదు ఫ్రెండ్స్, FEATHER. ఫెదర్ యొక్క స్పెల్లింగ్ ఏంటి FEATHER. ఫెదర్ అంటే అర్థం ఏంటి ఈక అని, అంటే ఈకలు అంటాం చూడండి, ఫెదర్స్ అంటే ఈకలు అని, ఫెదర్ అంటే అర్థం ఏంటి ఈక అని. నెక్స్ట్ హ్యాండీ స్పెల్లింగ్ కరెక్టే HANDY. హ్యాండీ అంటే సులభము అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ లో రాంగ్ స్పెల్లింగ్ ఉండేటువంటి వర్డ్ ఏంటి అంటే ఫెదర్. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి FEATHER. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్ట్రేంజర్, డిజైన్, పెయింట్, సీక్రెట్స్. మరి వాటి యొక్క స్పెల్లింగ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్ట్రేంజర్ STRANGER స్ట్రేంజర్ స్పెల్లింగ్ కరెక్టే. డిజైన్ DISIGN కాదు DESIGN. సో స్పెల్లింగ్స్ మీరు నేను చదివేటప్పుడే మీరు ఆన్సర్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డిజైన్ స్పెల్లింగ్ ఏంటి DESIGN. డిజైన్ అంటే ఏంటి ఏదైనా మనం కొత్తది డిజైన్ చేస్తున్నాము, ఏదైనా రూపకల్పన క్రియేట్ చేయడం అన్నమాట. ఒక డిజైన్ చేస్తున్నామంటే రూపకల్పన అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. డిజైన్ అంటే DESIGN. పెయింట్
స్పెల్లింగ్ కరెక్టే, PINT పెయింట్. సీక్రెట్స్ అంటాం, SECRETS, సీక్రెట్స్ కూడా స్పెల్లింగ్ కరెక్టే. మరి సెకండ్ క్వశ్చన్ లో రాంగ్ స్పెల్లింగ్ ఉండేటువంటి వర్డ్ ఏంటి అంటే డిజైన్, DESIGN. నెక్స్ట్ షౌట్, SHOT, షౌట్. స్టేర్, సక్సీడ్, బీడ్. మరి ఒక్కసారి మనము ఆ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే షౌట్, SHOT, షౌట్ అంటే అరవడము, కరెక్టే. నెక్స్ట్ సెకండ్ వన్ స్టేర్, స్పెల్లింగ్ కరెక్టే, STRE, స్టేర్. సక్సీడ్, ఒక్కసారి మీరు ఆ స్పెల్లింగ్ చూడండి, సక్సీడ్, SUCCED కాదు ఫ్రెండ్స్, అక్కడ SUCCEED. సక్సీడ్ యొక్క స్పెల్లింగ్ ఏంటి? సక్సీడ్ అంటే మనకు తెలుసు కదా, సక్సీడ్ అంటే మనము సక్సెస్ సాధించాము అంటాం, ఓకేనా. SUCCEED ఇస్ ది కరెక్ట్ స్పెల్లింగ్. అంటే ఫోర్త్ క్వశ్చన్ లో తప్పుగా ఇచ్చినటువంటి వర్డ్ స్పెల్లింగ్ ఏంటి అంటే SUCCEED. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి పైన ఒకసారి చూడండి, ERAND, అక్కడ ఏ మనం ఆల్రెడీ కరెక్ట్ ఇచ్చాము, ERAND, టెండ్, మ్యూల్, రిలేటివ్. అక్కడ మీకు కరెక్ట్ ఏంటి అంటే ERAND, అక్కడ నేను ఇవ్వడమే కరెక్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ERAND ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్, ఓకేనా. రిలేటివ్స్ అంటే తెలిసిందే, మ్యూల్ అంటే తెలిసిందే, టెండ్ అనేది కూడా మనకు తెలిసిన వర్డ్. టెండ్ అంటే మొగ్గు చూపడం అంటాం కదా, అది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫిఫ్త్ వన్ ఒక్కసారి చూస్తే మిస్చీవర్స్, వేగాన్, అకేషన్, బ్లాంకెట్. మరి అక్కడ స్పెల్లింగ్ తప్పుగా ఉండేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్లాంకెట్, BLANKET, బ్లాంకెట్ స్పెల్లింగ్ కరెక్టే. అకేషన్, ACCASION కాదు, అకేషన్ అంటే OCCASION, అకేషన్. ఎస్ కరెక్టే, అకేషన్ అంటే మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ వ్యాగాన్, WAGON, వ్యాగాన్ కూడా మనకు తెలిసిందంటే వాగన్, మన స్పెల్లింగ్ తెలిసిందే. నెక్స్ట్ అక్కడ మీరు తప్పుగా అబ్జర్వ్ చేస్తే మిస్చీవర్స్ స్పెల్లింగ్ తప్పుంది చూడండి, MISCHIE, అక్కడ చూడండి MISCHIE, VOUS ఉండాలి. అంటే ఇక్కడ స్పెల్లింగ్ ఎక్కడ తప్పుంది, CHIE ఉండాలి అక్కడ ఎక్స్ట్రాగా. అంటే ఇక్కడ మిస్చీవస్ అనేది అక్కడ మనకు స్పెల్లింగ్ తప్పుగా ఉంది. అంటే మిస్చీవస్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా అంటే వెరైటీగా చూడడము, అంటే చూపుల్లోనే కొంచెం కొంటెగా అంటాం చూడండి, అలా వెరైటీగా చూసేదాన్ని మనం ఏమంటామంటే మిస్చీవస్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ అబ్జర్వ్ చేస్తే పెన్నీ, బైస్కిల్, విజిల్, ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్ మీ. ఒక్కసారి మనము వాటి యొక్క మీనింగ్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఏంటి, మనకు అక్కడ స్పెల్లింగ్స్ ఒక్కసారి మనము మిస్టేక్ ఉండేది ఒక్కసారి చూస్తే పెన్నీ, PENNY, పెన్నీ కరెక్ట్ ఆన్సరే, ఓకేనా. నెక్స్ట్ బైస్కిల్, BICYCLE, బైస్కిల్, సైకిల్ స్పెల్లింగ్ కరెక్టే. విజిల్, WHISTLE, విజిల్ కరెక్టే. నెక్స్ట్ స్క్వేర్మీ, అక్కడ ఒకసారి తప్పు ఉన్నట్టు అనిపిస్తుంది, ఒకసారి చూడండి ఇక్కడ స్కోర్మీ, SQUERMY అని ఇచ్చాడు, కానీ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి SQUIRMY, SQUIRMY. అంటే ఇక్కడ ఐ ఉండాలి, కానీ ఇచ్చినటువంటి వర్డ్ లో ఈ ఉంది చూడండి, SQUIRMY ఉండాలి. అంటే అర్థం ఏంటి, స్క్వేర్మీ అంటే అర్థం ఏంటి, మెలికలు తిరగడం అనమాట. ఏదో మెలికలు తిరుగుతున్నారంటే చూడండి, స్క్వేర్మీ అంటే మెలికలు తిరగడము అని. అంటే ఇక్కడ సిక్స్త్ వన్ లో స్పెల్లింగ్ తప్పుగా ఇచ్చినటువంటి వర్డ్ ఏంటి, స్క్వేర్మీ అనేది తప్పుగా ఇచ్చాడు. కరెక్ట్ ఏంటి SQUIRMY. నెక్స్ట్ సెవెంత్ వన్ అబ్జర్వ్ చేస్తే టెండ్, ఫ్రిడ్జ్డ్, మెయిన్లీ, ప్రిటెండ్. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే టెండ్ అనేది మనకు మొగ్గు చూపడం అంటాం చూడండి, టెండ్, TEND, టెండ్ స్పెల్లింగ్ కరెక్టే. నెక్స్ట్ వన్ అక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రింజ్డ్, అక్కడ మనకి ఏదో స్పెల్లింగ్ తప్పుగా ఉంది చూడండి, FRINGD కాదు, FRINGED, ఫ్రింజ్డ్ అంటాం. అంటే అంచుకల అంటాం కదా, ఫ్రింజ్డ్ అని అంటే కొన అంచు అంటాం కదా, అక్కడ స్పెల్లింగ్ తప్పుగా ఉండేది ఏంటి FRINGED, ఫ్రెంచ్ అనేది మనకి ఇక్కడ స్పెల్లింగ్ తప్పుగా ఉన్నటువంటి వర్డ్. మెయిన్లీ కరెక్టే, ప్రిటెండ్ కూడా కరెక్టే, PRETEND, ప్రిటెండ్ అంటే నటించడము అంటాం చూడండి, ఓకేనా. ప్రిటెండ్ నటించేవారు అంటాము, ఓకేనా. ఇక్కడ మనకు కరెక్ట్ వన్ ఆన్సర్, స్పెల్లింగ్ తప్పుగా ఉండేటువంటి వర్డ్ ఏంటి ఫ్రెంచ్డ్, FRINGED. ఫ్రెండ్స్, మీకు కరెక్ట్ గా తెలియనప్పుడు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారానే మనకు ఈ కాన్సెప్టే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి. మెయిన్లీ కరెక్టే, ప్రిటెండ్ కరెక్టే, టెండ్ కరెక్టే, ఇంకా సో ఆన్సర్ ఏంటి మిగిలింది. సో మిగిలింది ఏంటి, ఫ్రెంచ్డ్ అనేది తప్పుగా మనం ఇక్కడ గుర్తించవచ్చు. నెక్స్ట్ ఎయిత్ వన్ అబ్జర్వ్ చేస్తే అక్కడ చూడండి మ్యాగ్నిఫిసెంట్, మార్బుల్స్. నెక్స్ట్ ప్లెజర్, షారో. ఒక్కసారి మాకు షారో స్పెల్లింగ్ కరెక్టే, SORROW, సారో అంటే విచారకరమైన, స్పెల్లింగ్ కరెక్టే. నెక్స్ట్ ప్లెజర్, ఓకేనా,
PLEASED ప్లెజర్డ్, అది కూడా కరెక్టే. అంటే సంతోషం అంటాం కదా, ప్లెజర్డ్. ఓకేనా, చాలా ఆహ్లాదంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మార్బుల్స్ స్పెల్లింగ్ కరెక్టే, MARBLES, మార్బుల్స్ కూడా కరెక్టే. సో మిగిలింది ఏంటి, ఇంకా మ్యాగ్నిఫిసియంట్ అనేది అక్కడ స్పెల్లింగ్ తప్పుగా ఉండేటువంటి వర్డ్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, MAGNIFICENT. అక్కడ CI అని ఉంది చూడండి, అక్కడ ఐ అవసరం లేదు. MAGNIFICENT, మ్యాగ్నిఫిసెంట్ అంటే అర్థం ఏంటి, అద్భుతమైన అనేటువంటి అర్థాన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 9th వన్, సైన్, SIGN, సైన్ అంటే సంకేతం, గుర్తు, స్పెల్లింగ్ కరెక్టే. ఈగర్, EAGR, ఈగర్ స్పెల్లింగ్ కరెక్టే. ఆతృత అంటాం చూడండి, ఈగర్ అంటే చాలా ఆతృత ఉన్నాడు అంటాం, ఈగర్. ఓకేనా, స్పెల్లింగ్ కరెక్టే. నెక్స్ట్ పర్టికులర్, PARTICULER, పర్టికులర్, స్పెల్లింగ్ కరెక్టే. అంటే ఒక ప్రత్యేకమైన, ఒక పర్టికులర్ అంటాం చూడండి, అంటే ఒక దానిపైన అని. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్, ఓకేనా, అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఎగ్జిస్టెన్స్ అంటాం కదా. అక్కడ ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అక్కడ, EXISTENCE, EXISTENCE ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. అంటే అక్కడ ANCEN ఉంది, అక్కడ ANCE కాదు. మనకి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, అక్కడ ENCE, ఎగ్జిస్టెన్స్ అంటాం. అక్కడ 9th వన్ లో ఎగ్జిస్టెన్స్ అనేది రాంగ్ గా ఉన్నటువంటి స్పెల్లింగ్ వర్డ్. నెక్స్ట్ 10th వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కామ్లీ. ఓకేనా, CA అక్కడే మనకు తెలిసిపోతుంది. అక్కడ ఇంకా కామ్ అంటేనే మనకు తెలుసు కదా, అక్కడ CALM అంటే ఎల్ అనేది సైలెంట్ వర్డ్. అక్కడ కామ్లీ అంటే అర్థం ఏంటి, ప్రశాంతంగా అని, CALMLY, కామ్లీ అంటేనే ప్రశాంతం. రెడిక్యూల్, ఓకేనా, మనకు తెలిసిందే వర్డ్ అది. ఓకేనా, అపహాస్యం చేయడము అంటాము. నెక్స్ట్ రీడింగ్, ఓకేనా, భయపడము. ప్లెజర్ అంటే ఆనందము, సంతోషము. ఓకేనా, ఇక్కడ మనకు 10th లో తప్పుగా ఉన్నటువంటి స్పెల్లింగ్ వర్డ్ ఏంటి, కామ్లీ, CALMLY. కామ్లీ అంటే అర్థం ఏంటి, కామ్ గా ఉన్నాము అంటే అర్థం ఏంటి, ప్రశాంతంగా ఉన్నాము అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే 10th క్వశ్చన్ లో స్పెల్లింగ్ మిస్టేక్ గా ఉండేది ఏంటి, కామ్, CALMLY ఇస్ ది కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్.